ఎప్పుడైతే ఆయన కోపం తీస్తే షాక్ వల్ల క్యామోమిల్లా పేషెంట్ అవుతాడు. ఈ రెండు రైట్, ఇది బోత్ ఆర్ ట్రూ. 50,000 రూపాయలు పే చేశారు పార్ట్నర్షిప్కి, జమ కట్టేయండి అన్నారు. బిజినెస్లో బిగినింగే ప్రారంభం. ఒక వారం రోజులు అయిన తర్వాత మరి ఏదండి మీరు 50,000 తెస్తా అన్నారు అని అడిగాడు అవతలాడు. అదేంటి మొన్న రామారావు మీరా ఇచ్చింది అన్నాడు. అప్పుడు ఆఫీసులో 4గురిని కూర్చోబెట్టారు పార్ట్నర్స్ని. ఏమన్యాయం, 4 కలిసి నోరుమూయా ఇస్తే రసీదు తీసుకోవా ఎవడు చెప్పాడు అని పోయిండే 4 చివాట్లు పెట్టారు. ఇచ్చానంటావేంటి, బుద్ధి ఉందో లేదా, ఎవరే ఎడ్యుకేటెడ్ మ్యాన్, నోరుమూయ్, ఇస్తే రసీదు తీసుకోవా, ఇచ్చినట్లు ప్రూఫ్ ఏమిటి? విపరీతమైనటువంటి కోపం వస్తుంది, యువతలకు వచ్చేస్తాడు. అది ఎన్నాళ్ళు వర్క్ చేస్తుంది, అలాగా నెల 2 నెలలు 3 నెలలు అలాగా. హీ గోస్ ఇంటూ అట్టర్ ఇన్సోమ్నియా, నిద్ర పట్టదు. ఇంత చేశారు, నమ్మకంలో ద్రోహం చేశారు, అరే ఎరుగున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలా చేస్తారనుకోలేదు, ఇలాగా స్పీడెక్కిపోతాయి థాట్స్. అదే బారన్ సోరిక్ పేషెంట్ కాకపోతే అలా చేశారటంటే వాకిట్లో 4గురిలోకి తీసుకొచ్చి ఎడపెడ లెంపకాయలు వాయించేసి రోడ్డు మీద మీకు తినగా ఉండదలుచుకుంటే ఇవ్వండి, లేకపోతే అతలు ఇవ్వండి, బట్ ఐఎమ్ షోయింగ్ యూ బూట్ కాల్ పెట్టింది వాళ్ళు 4గురిలోనూ తన్ని చేతులకు వచ్చేస్తారు. తర్వాత మర్చిపోతాడు, లేదా ఏమైనా ఆధారం ఉన్నట్టు ఇంటెలెక్చువల్లీ హీ డ్రాగ్స్ దెమ్ టు ది కోర్ట్స్ అండ్ హీ నెవర్ ఫీల్స్ ఫైట్. అన్యాయం ఉన్న చోట తన బుర్ర తన చుట్టూ పెట్టుకుంటాం, తలనొప్పి తెచ్చుకుంటాం, తన మతి పోగొట్టుకుంటాం. ఇట్లాంటి రోగి అయితే గానీ చేయడు. అవతల వాడి దగ్గర అన్యాయం ఉంటే తన బుర్ర ఎందుకు పోగొట్టుకోవాలి, అన్లెస్ యువర్ పేషెంట్. వాడు 50,000 కొట్టేశాడు, కొట్టేసింది వాడైతే బుర్ర తనెందుకు పోగొట్టుకోవాలి? మోస్ట్ ఇల్లాజికల్. వాడి బుర్ర ఏమైనా పగలగొట్టితే దట్ ఈస్ లాజికల్. నిద్ర తనకు పట్టదు. ద్రోహం చేసింది వారును, నిద్ర పట్టకపోయింది ఎవరికి? కనుక సోరా కనుక లేకపోతే ఇలాంటి ఇల్లాజికల్ బిహేవియర్ ఉండదు. మంచి శుభ్రంగా నిద్రపోతాడు. పోయిన 50,000 పోగా నిద్ర కూడా ఎందుకు పోగొట్టుకుంటాం? ఆఫ్టర్ ఆల్ శుభ్రమైన టైంకి నిద్రపోవటం, భోజనం చేయటం, పని చేసుకుంటంతో పోలిస్తే 50,000 రూపాయలకు వెంట్రూ ముక్కకి లెక్కరావు అని తెలుస్తుంది హెల్తీ మ్యాన్ కి. బికాస్ ఐ కెన్ ఎర్న్ దెమ్ టుమారో, వేరేస్ ఏ స్లీప్లెస్ నైట్ ఐ కెనాట్ ఎర్న్ ది ఎనర్జీ ఎనీ డే. అది తెలుసు వాడిగా తేడా. ఒకరోజు నిద్ర లేకుండా గడిపితే దానివల్ల వచ్చినటువంటి నష్టం చచ్చినా మనం ఎర్న్ చేయలేము. 50,000 రూపాయలు పోతే ఇటు నుంచి అటు చేయి తిప్పేటవాడికి మళ్ళీ ఎర్న్ చేయగలం. అది వాడికి తెలుసు హెల్తీ మ్యాన్కి. కనుక లే తర్వాత ఇప్పుడు ఇది అక్యూట్ కండిషన్ కట్ చేసి ఇది దిస్ ఓన్లీ ఇండికేట్స్ దట్ ది ఫెలో ఈజ్ ద సోరా పేషెంట్. అప్పుడు దీంతో క్యూర్ చేశాక దెన్ యూ హ్యావ్ టు స్టడీ ది హోల్ లైఫ్ అండ్ లైఫ్ హిస్టరీ ఆఫ్ ది పేషెంట్, సెలెక్ట్ ఏ డీపర్ డ్రగ్ విచ్ హ్యాస్ ది సిమిలారిటీస్ టు ఆల్ ది సిమ్టమ్స్ అండ్ ఆస్పెక్ట్స్, దెన్ యూ ట్రీట్ హిమ్. అది తప్పదు, లేకపోతే మళ్ళీ దగ్గర అవుతాయి. ఎప్పుడు వాడికి కొంచెం ఎవడన్నా గట్టిగా డిస్కస్ చేసినా మళ్ళీ మతిపోయి ఇంటికి వస్తూ ఉంటాడు. 2-3 తడవలు అయిన తర్వాత అది డీపర్ గా అవుతుంది, ఆ సోరా ఫేరప్ అవుతుంది, ఇన్సానిటీలోకి, మట్టరింగ్ లోకి, రోడ్డు మీద ఎడుతూ తనలో తను మాట్లాడుకునేవాళ్ళు, లేకపోతే ఒక గదిలో కూర్చుని అలా తనలో తను పైకి మాట్లాడుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు తయారవుతారు క్యామోమిల్లాలో. అర్లీగా గనక క్యామోమిల్లాతో కట్ చేసి యాంటీసోరిక్ డ్రగ్ తో ట్రీట్ చేయకపోతే, అంటే టైం అలౌ చేస్తే మాత్రం అది అలా డ్రాగ్ అయిపోతుంది. కనుక కాంట్రడిక్షన్ ఒకటి, యాంగర్ ఒకటి, ఇవి 3 ముఖ్యమైన కారణాలు. పిల్లల్లో టీటింగ్ ఒకటి, పళ్ళు రావటం. పళ్ళు వస్తున్న పిల్లలలో స్పెషల్ కేసెస్ లాంటివి క్యామోమిల్లాను చూస్తే గుర్తుపట్టడానికి పర్టికులర్ కేసెస్ కొన్ని ఉన్నాయి. అవి స్పెషల్ పాయింట్స్, అవి దాన్ని నోట్ చేసుకోండి. పిల్లలకి క్యామోమిల్లా జ్వరాలు వస్తే ఎలా గుర్తుపట్టాలి, దానికి సంబంధించిన వాటిలో మ్యాక్సిమం ఫీచర్స్ కనెక్ట్ చేసి ఒక చోట చెప్పుకుందాం. ఒక మోడాలిటీ లాంటి, ఒక డిస్టింగ్విష్డ్ సిమ్టమ్ లాంటి దాంట్లో కనుక అక్యూట్ కండిషన్ అక్యూట్ కండిషన్
కండిషన్స్ బట్ ఇన్వేరియబుల్ ఇండికేట్ క్యామోమిల్లా అనే దాంట్లో ఒక ఆస్పెక్ట్ చూడండి. ఈ సింటమ్స్ అన్ని ఒక గ్రూప్ కింద రాసుకోండి. జర్కింగ్, ఉలిక్కి పడుతూ ఉంటాం, ఒంటి కుర్రాడు ఉలిక్కి పడుతూ ఉంటాడు అనమాట. హై ఫీవర్, బాగా హెచ్చుగా జ్వరం ఉంటుంది. జంప్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఒకరు ఎత్తుకుంటే ఇంకోటి దగ్గరికి వెళ్తా అంటాడు, వాళ్ళు ఎత్తుకుంటే ఇంకోటి దగ్గరికి వెళ్తా అంటాడు. అంటే ఫ్రమ్ మదర్ టు ఫాదర్, ఫ్రమ్ ఫాదర్ టు నర్స్, దే కెనాట్ స్టే. వీళ్ళు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరికి చేయగలుగుతాడు, అలా తిరుగుతూ ఉంటాడు. అంత జ్వరంలోనూ ఒళ్ళెంత వేడిగా ఉంటుందో దానికంటే చాలా వేడిగా ఉంటుంది తల. సెన్సిటివ్ టు నాయిస్, శబ్దం అయినప్పుడల్లా ఉరికి పడతాం. ఎవరన్నా తలుపు తప్పుడు చేస్తే ఇట్లా జరుపు వస్తుంది, కొంచెం పెద్ద తప్పుడు చేస్తే బాగా ఉలిక్కి పడతాం. ఇట్లా ఉంటూ ఉండి అదే దీంట్లో ఫైటింగ్ టీమ్ పళ్ళు దొరుకుతూ ఉంటారు. ఒక పంటికి ఓ పన్ను అరేదిస్తూ ఉంటాడు అన్నమాట. ఈ స్థితిలో ఉండి సామాన్యంగా కన్వర్షన్, ఒక ఉలికిపాట్లో ఫిట్ వచ్చేస్తుంది. హై ఫీవర్లో కన్వల్షన్ వస్తుంది. వచ్చినప్పుడు స్టిఫ్ అయిపోతాడు మొత్తం మనిషి. మిగతా డ్రగ్స్ లో కన్వల్షన్స్ వెనక్కి కానీ ముందుకు కానీ విరుచుకుంటారు. ఇప్పుడు ఉన్నవాడు ఉన్న పడంగా కర్రాలు ఇట్లా నిలబడుతుంది, పళ్ళు బిగించి. ది సైడ్ బికమ్స్ స్టిఫ్, బిగిసిపోతాడు. రోల్స్ ది ఐస్, రోల్స్ ది ఐస్, కళ్ళు ఇలా ఇలా తిప్పుతాడు అన్నమాట. ఇలా పిట్లు ఇలా తిరుగుతూ ఉంటాయి, గుడ్లు తిప్పేస్తూ ఉంటారు చాలా స్పీడ్గా. ట్విచ్చింగ్ ఆఫ్ మజిల్స్, ట్విచ్చింగ్ ఆఫ్ మజిల్స్ అంటే ఎక్కడికెక్కడ ఏ కండరానికి ఆ కండరం వేరే ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. అంటే కుక్కకు కానీ గేదోడకు కానీ ఒంటి మీద ఈగ వాళ్తే ఆ కాస్త అక్కడ కదులుతుంది, అలా కదులుతాయి. తర్వాత థ్రోస్ ది లిమ్స్ అబౌట్, థ్రోస్ ది లిమ్స్ అబౌట్, కాళ్ళు చేతులు ఎటో అటు నాలుగు పక్కలకి వేసేస్తాడు. బెల్డోనా ఫిట్ కనుకైతే ఇట్లా ముందుకు పడతాడు. ఇదైతే వెనక్కి కానీ కళ్ళు చేతులు ఇట్లా వేసేయటం కానీ పడతాడు. ఇక్కడ ముందుకు వచ్చేయండి, అక్కడ స్పేస్ లేకపోతే. స్పేస్ ఉంటే సరే, స్పేస్ లేకపోతే ముందుకు వచ్చాయి. సామాన్యంగా దీంట్లో బెర్ర బిగిసి నిలువుగానే ఉంటారు, లేకపోతే వెనక్కి అయినా వంగుతారు. బెల్డోనాకి ముందుకు వంగుతారు అని చెప్పాను. దీనికి ఇట్లా ఇట్లా వెనక్కి వంగి బిగిసిపోతారు. సరే, ఇది కండిషన్. క్యామోమిల్లా 200 డోస్ వేస్తే వెంటనే ఫిట్లో తిరిగి యువతలకు వచ్చి తర్వాత మెల్లిగా 2-3 రోజుల్లో మిగతా కండిషన్స్ క్యూర్ అవుతాయి. లేకపోతే క్యామోమిల్లా 1M కావాల్సి వస్తుంది 2వ డోస్ మర్నాడో ఇప్పుడు. ఇది సామాన్యంగా 200s లో క్విక్ యాక్టింగ్ రెమెడీ. అక్యూట్ డిసీజ్ లో తొందరగా ఎగ్జాస్ట్ అయిపోతుంది డోసు. అంచేత 24 hours తర్వాత 48 hours తర్వాత మళ్ళా డోస్ కావాల్సి వస్తుంది. 1M వేస్తే మాత్రం అక్కడ కావాల్సి కాదు. 1M తో స్టార్ట్ చేయటం అంత మంచిది కాదు. 200 తో స్టార్ట్ చేయటమే క్విక్ గా ఇమీడియట్ గా నార్మల్ కండిషన్ తీసుకొస్తుంది. అక్కడి నుంచి క్యూర్. అక్యూట్ కండిషన్ నుంచి క్రైసిస్ నుంచి ఎవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా 200 తోనే స్టార్ట్ చేసుకోవాలి. రెపిటేషన్ కావాల్సి వస్తే మాత్రం 1M కావాల్సి. ఇఫ్ ఇట్ ఈస్ డీపర్ ఇట్ పర్సిస్ట్, సో హీ రిక్వైర్స్ 1M. ఇది ఒక పిక్చర్ క్యామోమిల్లా గుర్తుంటానికి అప్లికేషన్ లో. రెండవది, పిల్లల్లో ఇంకో రకమైనటువంటి పిల్లలు కనిపిస్తారు క్యామోమిల్లా కావాల్సిన వాళ్ళు. అది కూడా ఇండికేషన్.
ఇంకో పారాగ్రాఫ్ కింద వేరే రాసుకోండి. రెండవ కేసు పిల్లలకి, చిన్నపిల్లలకి ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ రాసుకోండి. అటు వినిపిస్తుందా? లూజ్ మోషన్, పడుతున్న నీడ విరేచనాలు, ఫీడింగ్ టైం అంటే పళ్ళు వస్తున్నటువంటి కాలంలో పిల్లలకి గ్రీన్ ఆకుపచ్చగా ఉంటాయి. పళ్ళు వస్తున్న రోజుల్లో నీడ విరేచనాలు ఆకుపచ్చగా ఉండి స్లైమీ టైప్ ఆఫ్ మోషన్ అంటే రంగు లేనటువంటి బంకతో, జెల్లీ మోస్తరుగా ఉన్న బంకతో కలిసి వస్తాయి. ఇది ఇంకో రకంగా అయినా ఉండదు, ఆల్టర్నేటివ్. ఇది కానీ ఇంకో రకం స్టఫీ మోషన్స్ అంటే తొక్కుగా అవుతాయి. మనకు యానిమల్ చెప్పింది లైక్ చాప్డ్ గ్రాస్, టిపికల్ గా అట్లా ఉంటాయి. ఎండుగడ్డి చిన్న 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 ముక్కల కింద కొట్టేస్తే అది నీళ్ళలో కలిపి తోసేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటాయి. అది యాక్చువల్ గా యానిమల్ ఎక్స్ప్రెషన్ ఈ క్యామమిల్లాలో పిల్లల మోషన్ గురించి. లైక్ చాప్డ్ గ్రాస్, చిన్న 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 గడ్డి ముక్కల్లాగా నీళ్లలో కలిపేస్తే ఇట్లా ఉంటాయి అలా స్టఫీ మోషన్. తర్వాత అఫెన్సివ్ స్మెల్, చాలా దుర్వాసన కలిగి ఉంటాయి. ఇది కూడా టీచింగ్ టైంలో వచ్చేటువంటి ఈ రెండు రకాల మోషన్స్ కి కొద్దిగా ఫీవర్ ఉండొచ్చు కుర్రవాడికి. సరే, కంప్లైనింగ్ నేచరు, మీకు స్పేస్ లేకపోతే ముందుకు వచ్చేసేయండి. యూ కెన్ కమ్ టు ది ఫ్రంట్. ఇది ఇట్లా వేసుకునేట్టు అది కనిపిస్తుందా? అక్కడ కష్టం అండి, ఇట్లా వేసుకోండి. నసపెట్టి ఏడుస్తూ ఉంటాం ముఖ్యంగా ఉంటుంది వీళ్ళకి అందరికీ, ఈ క్యామమిల్లా పిల్లలందరికీ. కొంచెం ఫీవర్ వస్తూ ఉంటాం, తగ్గుతూ ఉంటాం. ఇవన్నీ దీన్నే మన వాళ్ళు చీడ అంటారు, అయితే పీడ. అందుకనే పళ్ళు కొరకటం ఇవన్నీ కామన్ గా వీళ్ళకి కలిసి ఉంటాయి కనుక పళ్ళు కొరికితే చీడ ఎక్కువ, నార్మల్ పళ్ళు కొరక అంటారు. అంటే పళ్ళు కొరికితే ఇవన్నీ వస్తాయని ఒక అనుమానం లేదు, ఇవన్నీ కలిసే ఉంటాయి. పళ్ళు కొరకటంతో చీడ తగ్గడం, పళ్ళు కొరకటం తగ్గడం, రెండు తగ్గితే రెండు కలిసి తగ్గుతాయి, లేకపోతే రెండు కలిసి ఉంటాయి. కానీ పళ్ళు కొరకటం వల్ల చీడ రాదు కనుక చీడ జ్వరాల్లో ఈ రెండు పిక్చర్స్ మన గట్టిగా ఇండికేట్ అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పిక్చర్ ఈ క్యామమిల్లా తాలూకుదే ఇంకొక పిక్చర్. ఇది తెలియకపోతే అనేక గర్భిణుల వ్యాధులు, బాలింతల వ్యాధులు హోమియోపతిలో నయం కాక చిక్కుబడి దండం పెట్టి ఇంటికి పంపించవలసి వస్తుంది. ఇప్పుడు చెప్పబోయేది తెలియకపోతే ఆ డ్రగ్ వేసి, ఈ డ్రగ్ వేసి ఊరికే ఏదేవో ట్రై చేస్తూ ఉంటే చివరికి ఏదో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, ఏం లాభం లేదు. అంటే క్యామమిల్లా ఈజ్ ఇన్ఎవిటబుల్. బాగా గర్భిణుల్లో గుర్తుంచుకోవాల్సిన వాటిలో బాలింతల్లో కూడా ముఖ్యంగా నిపుల్స్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ సోర్, రొమ్ములు, స్తనముల చివరి భాగం బాగా పచ్చి చేసి, నొప్పి చేసి, పుండ్లులాగా, కురుపులాగా బాధ పెడుతూ ఉంటాయి విపరీతంగా. నెంబర్ 2 డ్రగ్స్ పర్టికులర్లీ, ఒకటి క్యామమిల్లా, రెండవది గ్రాఫైటిస్. దీంతో పాటు క్యామమిల్లాలో ఫీవరిష్, సలపరింతలుగా, ఒళ్ళంతా తలుపుగా, జ్వరం వచ్చినట్లు చలిగా ఉంటుంది. ఒక్కొప్పుడు జ్వరం కూడా వచ్చేస్తుంది, ఫీవర్ కూడా. ఈ రెండు కలిసి ఉంటే క్యామమిల్లాతో పాటు ల్యాక్ క్యానినం కూడా గుర్తుంచుకోవాలి. నిద్ర పట్టదు, స్లీప్లెస్, నిద్ర పట్టదు. ఒకవేళ పడితే ఫిట్స్ అండ్ స్టాప్స్ అంటే కోడి కునుకుల్లాగా నిద్ర పట్టి మళ్ళీ మెడుకు వచ్చేస్తూ ఉంటుంది. చెదురుమదురుగా నిద్ర పట్టడం, వెంటనే దే సీ హారిబుల్ ఫార్మ్స్ అండ్ ఫిగర్స్ అండ్ గెట్ అవేకెండ్. ఏదో భయంకరమైనటువంటి రూపం ఒకటి కనిపించి జుట్టు విరబోసుకుని శక్తి కానీ, లేకపోతే ఏదైనా పులి ఏదో మీదికి వస్తున్నట్టుగానే, ఏదైనా బ్రహ్మరాక్షసి దెయ్యం, లేదా పుర్రెలు, ఎముకలు, లేకపోతే శ్మశానం
లేకపోతే శవం తగలడుతున్నటువంటి మంట, పొగ, ఇలాంటి సీన్స్ కనిపిస్తాయి. అంటే సీన్స్ అసోసియేటెడ్ విత్ హారర్ ఆర్ డెత్. ముఖ్యంగా శ్మశానం, పుర్రె, ఎముకలు, జుట్టు విరబోసుకుని చేతిలో పెద్ద పెద్ద కత్తులు పట్టుకున్నటువంటి భయంకర రూపం, ఇట్లాంటి వాటిలో ఏదో ఒకటి కనిపిస్తుంది. క్షణమాత్రం ఇలా నిద్రొస్తూ ఉంటే అది కనిపించి గబాలను ఉలికిపడి మెడుకు వస్తూ ఉంటుంది. ఇది క్యామోమిలా కండిషన్. గర్భిణులకు ఇది వచ్చినప్పుడు ఏదో గాలి సోకింది అంటారు. జాగ్రత్తగా ఉండకపోతే, గార్డు మీద ఉండకపోతే ఒక విధమైనటువంటి ట్విస్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్, క్రాంపింగ్ టైప్ ఆఫ్ పెయిన్, కడుపులో మెరిపెట్టేస్తున్నట్టు, పొంకర్లు పోతున్నట్టు, తన్నేస్తున్నట్లు నొప్పి వచ్చి గర్భస్రావం అవుతుంది అడ్వాన్స్డ్ మంత్స్ లో. ట్విస్టింగ్ అండ్ క్రాంపింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కాజెస్ అబార్షన్. విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చి అబార్షన్ అవుతుంది. ఈ కళ వచ్చింది, గర్భస్రావం అయింది అంటారు. అంటే భూతం వచ్చి బిడ్డను ఎత్తుకొని పోయింది. చక్రం అడ్డం వేస్తే ఏమవుతుంది? చక్రం అంటే క్యామోమిలా. భూతం వెళ్ళిపోతుంది, గర్భం మిగులుతుంది. అర్లీగా చేయాలి. నొప్పులు రావడం మొదలుపెట్టిన తర్వాత 50% కేసులు సేవ్ అవుతాయి, 50% కేసెస్ సేవ్ కావు, టైం సాగకపోవచ్చు. ఇది గుర్తుండవలసిన విషయం బాగా. ఎన్నో డేంజరస్ కేసెస్ సేవ్ అవుతాయి. 200 సింగిల్ డోస్. ఇదే బాలింతలకు, ఇప్పుడు చెప్పింది గర్భిణులకు, ప్రెగ్నెంట్ లేడీస్ ఇన్ అడ్వాన్స్డ్ మంత్స్. సామాన్యంగా 8వ నెలలో క్యామోమిలా రాకు తాలూకు గర్భస్రావాల్లో ఈ లక్షణాలు ఉంటాయి. క్యామోమిలా కిందికి వచ్చేవాళ్ళు, ల్యాక్ క్యానినం కిందికి వచ్చేవాళ్ళు ఉంటారు. 9వ మాసంలో కూడా కొందరికి జరుగుతుంది. ఇక బాలింతల విషయంలో ఇవన్నీ ఉండి ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఈ చెప్పిన ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఉండి ప్లస్ ఇంకొక సిమ్టమ్ ఉంటుంది. మిల్క్ రన్స్ అవుట్. పాలు కంట్రోల్ ఉండదు, అలాగా ప్రవహించి గుడ్డలు తడిచిపోతూ ఉంటాయి. ముఖ్యంగా బాలింతల్లో ఎక్కువ మందికి ఫీవర్ ఎక్కువ ఉంటుంది గర్భిణీ స్త్రీల్లో కన్నా ఈ కేసెస్ లో. బికాస్ వేర్ ఎవర్ దేర్ ఈజ్ మిల్క్ టిష్యూ డిస్టర్బ్డ్ దేర్ విల్ బి ఫీవర్, గ్లాండ్ ఫీవర్ ఉంటుంది. ఈ బాలింత, సూలింత విషయాలు గుర్తు లేకపోతే, క్యామోమిలా గుర్తు లేకపోతే ఏమిటేమిటో ఆడిపోయినట్టుగా మందులు వేసేస్తూ ఉంటాడు, పిచ్చి మందులు అని డాక్టర్ వేసి చివరికి ఆసుపత్రికి తీసుకెళ్ళినాడు. అది పని చేయలేదని, ఇది పని చేయలేదని, 200 పని చేయలేదు, 1M పని చేయలేదు, 10M. 200 పని చేయకపోతే 1M పని చేయదు. 200 పని చేసి ఆగిపోతే కొంత ప్రోగ్రెస్ వచ్చి అక్కడ అయితే 1M, కానీ 200 పని చేయకపోతే 1M వేయండి అంటే అది పెద్దమ్మవారి లక్షణం. అంటే ది డాక్టర్ ఈజ్ ఏ డెవిల్ టు ది పేషెంట్. లోయర్ పొటెన్సీలో పని చేయకపోతే హయ్యర్ పొటెన్సీ ట్రై చేశాడంటే ఈ మస్ట్ బి పర్ఫెక్ట్ ఫూల్. ఇండికేటెడ్ డ్రగ్ అయితే ముందు కింద పొటెన్సీలో పనిచేస్తుంది, క్విక్కర్ గా పనిచేస్తుంది. పనిచేసి ఇంటికి సాగకపోతే క్యూర్ కంప్లీట్ అవ్వదు, నెక్స్ట్ పొటెన్సీని కోరుతుంది. అంతేగాని ఎప్పుడు అక్యూట్ కండిషన్ లో కానీ క్రానిక్ కండిషన్ లో కానీ ఒక డోస్ వేస్తే పని చేయలేదు కంటే నెక్స్ట్ పొటెన్సీ వేయటం కానీ సెకండ్ డోస్ వేయటం కానీ చేయకూడదు. అక్కర్లేని మందు దున్నుతున్నాడు అనమాట వీడు వేసి ఒంట్లో అనవసరంగా. వాళ్ళకున్న బాధలు పోక ఇక దీని తాలూకు బాధ ఒకటి ఎక్కువ అవుతుంది అనవసరంగా. ఈ డ్రగ్గే కాదు, ఏ డ్రగ్ అయినా గుర్తుంచుకోవాల్సింది అదే. ఒక డోస్ వేస్తే రెస్పాండ్ చేయకపోతే డ్రగ్ అది కాదని అర్థం. నెక్స్ట్ డోస్ వీ హ్యావ్ నో బిజినెస్ టు గివ్ అండ్ మోర్ సో నాట్ అట్ ఆల్ ది నెక్స్ట్ పొటెన్సీ. ఏ డ్రగ్ లో అయినా సరే ఇంతేనండి. అంటే పిలవని పేరెంట్ అని అర్థం. అస్సలు రెస్పాన్స్ లేదంటే ఆ డ్రగ్ ఆ పేషెంట్ కి. అక్యూట్ కండిషన్ లో మనకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏమిటంటే వెయిట్ చేయడానికి టైం ఉండదు. క్రానిక్ కేసులో అయితే వారం రోజులు ఇంకో వారం వెయిట్ చేయండి అనొచ్చు. అక్యూట్ కండిషన్ లో వెయిట్ చేయడానికి టైం ఉండదు, అది డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏమిటంటే
అక్యూట్ కండిషన్ లో డ్రగ్ పనిచేస్తుందో లేదో మనకి నిమిషాల మీద గంటల మీద తెలుస్తుంది. క్రానిక్ డిసీజ్ లో మీకు తెలీదు. ఇది అడ్వాంటేజ్. ఏదైతే మనకి డిసడ్వాంటేజో అదే అడ్వాంటేజ్. ఓ డ్రగ్ వేసాక అరగంటలో మీకు అది పనిచేస్తుందో లేదో అక్యూట్ కండిషన్ లో తెలుస్తుంది. క్రానిక్ కండిషన్ లో అరగంట ఓ మాట వెనక్కి తిరిగి చూసి 2 రోజులు అయి చూసి 3 రోజులు అయి చూసి ఏం తెలియదు. ఆంజనేయ స్వామి గుడికి ఒక మాట ప్రదక్షిణ చేసినప్పుడల్లా పొట్టదని చూసుకుంటుంది ఉన్నాడు. అంటే పిల్లలు పుట్టలేదు, గుడికి ప్రదక్షిణ చేయమన్నారట. ఒక్కో మాట తిరిగి చూసి ఒక మాట చూసుకుంటూ ఉంది. 12 ఏళ్ళు అయిన తర్వాత ఎవరో అడిగాట ఆంజనేయ స్వామి, ఏమయ్యా న్యాయంగా ఉందే నీకు? బ్రహ్మచారి మూడవుడికి ఆవిడ కష్టం తెలియదు అన్నట్ట. దేవుడు నేనేం చేశాను అన్నట్ట. 12 ఏళ్ళ నుంచి ఆవిడ ప్రదక్షిణ చేస్తుంది నీకోసం, నా కోసం అన్నట్ట. నీకోసం అంటే నాటటాల్, నన్ను ఆవిడ పిలవలేదు, తలవలేదు, నేనేం చేయను అన్నట్ట. అదేమిటే నీ గుడి చుట్టూ, నా గుడి చుట్టూ వేరు, నా గుడి మీద బల్లులు తేళ్లు కూడా పాకుతూ ఉంటాయి. పిలిచి అడుగు, మనసు దేని మీద ఉంది? తన పొట్ట మీద ఉందా నా మీద ఉందా అడగమన్నట్ట. ప్రదక్షిణం తన పొట్ట మీదే ఉంది కానీ పొట్టకు ప్రదక్షిణం చేస్తుంది 12 ఏళ్ళ నుంచి, నేనేం చేయను అన్నాడు. అలా ఈ కేసులు చూసేటప్పుడు జాగ్రత్తగా మనం చూసుకుని, క్రానిక్ డిసీజ్ లో ప్రతిరోజు ఓ మాట పేషెంట్ కి ప్రదక్షిణం చేసి పొట్టతడికి చూడకూడదు. అక్యూట్ డిసీజ్ లో డోసు వేయంగానే పనిచేసిందో లేదో తెలుస్తుంది, కొంచెం అలర్ట్ గా ఉండాలి, లేకపోతే పేషెంట్ కి డిసడ్వాంటేజ్. ఈ రెండు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇది ఒక పిక్చర్ అయిపోయింది. కొన్ని పిక్యులర్ పాయింట్స్ ఉన్నాయి. ఉన్నట్లయితే మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ ఎ క్యామోమిల్లా పేషెంట్ అనేది, అది గుర్తుంచుకోండి. కూడా ఇవి మిగతా డ్రగ్స్ కి లేవు. అంటే ఈ చెప్పబోతున్నటువంటి సిమ్టమ్స్ లక్షణాలు కనిపిస్తే క్యామోమిల్లా సిమ్టమ్స్ కోసం చూడండి ఆ పేషెంట్ దగ్గర, పట్టుకుంటాను ఈజీ. 1, అట్టర్ ఎవర్షన్ టు కాఫీ. అట్టర్ ఎవర్షన్ టు కాఫీ. కాఫీ అనగా విపరీతమైన అయిష్టం. అంటే మామూలుగా 10-30 ఏళ్ల నుంచి కాఫీకి కంప్లీట్ గా ఎడిక్ట్ అయిపోయినటువంటి వాడు కూడా క్యామోమిల్లా జ్వరం కానీ, కడుపు నొప్పి కానీ, తలనొప్పి కానీ వస్తే కాఫీ అంటే ఏమి పెడముఖం పెట్టేస్తాడు. అది తగ్గిన తర్వాత మళ్ళీ తాగుతాడు 5-6 రోజులు పోయాక. అది క్యామోమిల్లా వ్యాధ్యము అని అనుమానించవలసి ఉంటుంది. 60% ది కండిషన్ విల్ బి క్యామోమిల్లా, అక్యూట్ కండిషన్ లో. కనుక మనకి కాఫీకి క్యామోమిల్లాకి చుక్క ఎదురు. ఎందుకని? క్యామోమిల్లా పొరపాటున పడ్డది తునబడ్డం వాళ్ళు ఏం చేయాలి అంటే కాస్త కాఫీ తాగిస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే యాంటీడోట్, వెరీ పవర్ఫుల్ యాంటీడోట్ అనమాట కాఫీ క్యామోమిల్లాకి. ఎందుకని? ఇద్దరికి ఒకే సిమ్టమ్స్ ఉన్నాయి. ఇద్దరికి ఒకళ్ళ పొడవు ఒకళ్ళకి గిట్టదు. ఒకరిపోతు తోడుకోవడలే వాళ్ళకి. ఏమిటి ఇద్దరికి ఒకటే ఉన్నది? స్లీపీ ఆల్ ది డే అండ్ నైట్. పగలు రాత్రి కూడా నిద్ర వస్తున్నట్లు ఎప్పటికప్పుడే మగతగా నుండును.